లేటెస్ట్ గా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. దాంతో పాటు మన ఫాలోవర్స్ లో చాలా మంది ఎప్పట్లలో వెయిట్ చేస్తున్నారు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అప్కమింగ్ ఫిలిం గురించి, ఏం జరిగింది, ఏమవుతుందనే దాని గురించి ఒక క్లారిటీ ఈ వీడియోలోని ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. లేటెస్ట్ గా వచ్చిన కొంత అప్డేట్స్ తో పాటు క్లియర్ గా తెలుసుకుందాం. అండ్ అలానే ఇంకేమైనా ఫిల్మ్స్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అలా అడగండి. మీ రిక్వెస్ట్ ప్రకారం ఆ ప్రాజెక్ట్ గురించి మాక్సిమం తర్వాతనే చేయడానికి ప్రయత్నిస్తా. లేటెస్ట్ గా కొన్ని ఫిలిమ్స్ కి జరిగిన స్క్రీనింగ్స్ ద్వారా లీక్ అయిన స్టోరీస్ అండ్ సీన్స్ గురించి కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి మన ఛానల్లో పెట్టా. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే అది చూస్తే కొంత క్లారిటీ లేటెస్ట్ అప్డేట్స్ మీద కూడా వస్తుంది అనమాట. ముఖ్యంగా మ్యూటెంట్ సాగా మీద, అందువల్లనే సజెస్ట్ చేస్తున్నాను అనమాట. మ్యూటెంట్ సాగా మీద ఒక క్లారిటీ రావడానికి వీడియో అయితే చేశాను. ఇక మార్వెల్లో కొన్ని ఫిల్మ్స్ కి ఆడిషన్స్ ఉండవు అనమాట. మోస్ట్లీ యాక్టర్స్ ని వాళ్ళే పిక్ చేసుకుని కొన్ని మీటింగ్స్ పెడుతుంటారు. కెవిన్ ఫేజ్ ఆ మార్వెల్ మీటింగ్ కి అటెండ్ అవుతారు అనమాట యాక్టర్స్ తోటి, ఒక కాంట్రాక్ట్ డీల్ గురించి కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఆ విధంగా రీసెంట్ గా జరిగిన మీటింగ్ లోని రాబర్ట్ ప్యాటిన్సన్ ని మీట్ అయ్యారు అనమాట. నిజానికి ద బ్యాట్మ్యాన్ ఫిల్మ్ కాస్టింగ్ లో అయితే మాత్రం రాబర్ట్ ప్యాటిన్సన్ ఆడిషన్స్ కి వెళ్లారు. కానీ ఈసారి ఆడిషన్స్ కి వెళ్లకుండా డైరెక్ట్ గా వాళ్ళే అప్రోచ్ అయ్యి ఒక మీటింగ్ ని అరేంజ్ చేశారు. ఆల్సో కొరియన్ క్రిటికల్ అక్లైమ్డ్ డైరెక్టర్ అయిన బాంగ్ జూన్ హూ గారు పారాసైట్ తర్వాత ఆయన ఒక ప్రెస్టీజియస్ గా తీయబోయే ఈ సైన్స్ ఫిక్షనల్ పెద్ద ప్రాజెక్ట్ లోని రాబర్ట్ ప్యాటిన్సన్ ని స్వయంగానే తీసుకున్నారు. ఎలాంటి ఆడిషన్స్ కూడా జరగలే. అలానే క్రిస్టోఫర్ నోలన్ గారి అప్కమింగ్ ఫిల్మ్ లో కూడా ఎలాంటి ఆడిషన్స్ లేకుండా తీసుకున్నారంటే ఒకప్పుడుతో కంపేర్ చేస్తుంటే మెల్లిగా ప్యాటిన్సన్ రైజ్ అవుతున్నాడని అర్థమవుతుంది. చూద్దాం మరి ప్యాటిన్సన్ ఎంతవరకు మెయింటైన్ చేయగలుగుతాడా, మధ్యలోనే ఫేడ్ అయిపోతాడనే దాని గురించి. కానీ మార్వెల్ ఆల్రెడీ కొంతమంది బిగ్ యాక్టర్స్ ని మీట్ అయిందనమాట. ఆ బిగ్ మీటింగ్స్ లోని డ్వేన్ జాన్సన్ ఒకసారి, కియానూ రీవ్స్ కూడా ఒకసారి మీట్ అయ్యారు. డ్వేన్ జాన్సన్ అంటే పర్లేదు, డిస్నీతో ఆల్రెడీ డీల్ ఉంది. కానీ కియానూ రీవ్స్ కి ఇంతవరకు ఒక క్లారిటీ లేదు. కానీ మీటింగ్ ఎప్పుడో అయింది. మూన్ నైట్ అన్నారు, గోస్ట్ రైడర్ అన్నారు. ఇప్పుడు ఆ 2 క్యారెక్టర్స్ కి కూడా సాధ్యపడదు. సో మరి అప్కమింగ్ గా ఆయనకి మళ్ళీ ఎంసీలో ఫిల్మ్ చేస్తాడా, లేదంటే ఆ న్యూస్ పాతది అప్పటిది అయిపోయింది అనుకోవాలా అనేది మనకి క్లారిటీ లేదు. కానీ ప్యాటిన్సన్ ది మాత్రం మేజర్ ప్లాన్ అని చెప్పాలన్నమాట. ఎందుకంటే 1 వీక్ బ్యాక్ డానియల్ ఆర్పికే లాంటి చాలా మంది ఎంసీయూ ఇన్సైడర్స్ చెప్తుంది ఏంటంటే అప్కమింగ్ రాబోయే బిగ్ ఎంసీయూ ప్రాజెక్ట్స్ అయిన డూమ్స్ డే సీక్రెట్ వార్స్ లోని ఒక బిగ్ క్యారెక్టర్ గురించి సీక్రెట్ కాస్టింగ్ అవుతుంది. ఆ క్యారెక్టర్ ఈ 2 ఫిల్మ్స్ లోని చాలా ఇంపార్టెంట్ అని మాట్లాడుకున్నారు. ఎప్పటి నుండో ఉన్న రూమర్స్ గానీ డీటెయిల్స్ గానీ మీతో అన్ని కూడా డూమ్స్ డే గురించి, సీక్రెట్ వార్స్ గురించి చెప్పాను. కానీ ఒక క్యారెక్టర్ గురించి చెప్పలేదు. అదే మాలిక్యూల్ మ్యాన్, వన్ ఆఫ్ ది మెయిన్ విలన్ క్యారెక్టర్ ఈ 2 ఫిల్మ్స్ లో. మాలిక్యూల్ మ్యాన్ పక్కాగా స్టోరీ ప్రకారం, కామిక్స్ ప్రకారం, అంటే ఈ ఈవెంట్స్ ప్రకారం, అప్డేట్స్ ప్రకారం ఉంటాడు. కానీ ఇప్పటిదాకా అయితే మాత్రం స్క్రిప్టింగ్ లో ఆ క్యారెక్టర్ గురించి ఏమాత్రం ఇన్వాల్వ్ చేయలేదు. కాబట్టి మనకి లీక్ అయిన ప్లాట్ అప్డేట్స్ లోని మాలిక్యూల్ మ్యాన్ లేడు. సో 1 వీక్ బ్యాక్ వాళ్ళు చేసిన ఈ ప్లానింగ్ గానీ, ఆ కాస్టింగ్ గురించి కన్సిడరేషన్ అంతా కూడా ఈ మాలిక్యూల్ మ్యాన్ క్యారెక్టర్ అయి ఉంటుంది కదా. ఎందుకంటే డూమ్ గానీ మిగతా కాస్టింగ్ అంతా అయిపోయింది. ఇక ఈ 2 ఫిల్మ్స్ లో మెయిన్ క్యారెక్టర్ అంటే ఖచ్చితంగా మాలిక్యూల్ మ్యాన్ అయి ఉంటాడని చెప్పి న్యూస్ అయితే వచ్చిందనమాట. నిజానికి ఈ మాలిక్యూల్ మ్యాన్ క్యారెక్టరే ధనుష్ చేయబోతున్నాడని కూడా ఒకసారి న్యూస్ వచ్చిందనమాట. అయితే ఈ న్యూస్ గురించి మీకు క్లారిటీ ఇచ్చాను. మళ్ళీ ఇవ్వాల్సింది ఏంటంటే ఇప్పుడు రాబర్ట్ ప్యాటిన్సన్ కెవిన్ ఫేజ్ తోటి మీటింగ్ జరిగినప్పుడు ఎంసీయూ ప్లానింగ్స్ గురించి ఎంసీయూ రిపోర్టర్స్ నుండి ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా వచ్చాయి. అంటే ఒక సీక్రెట్ కాస్టింగ్ అవుతుంది, ప్యాటిన్సన్ తోటి ఒక మీటింగ్ జరిగింది, ఇలాంటివన్నీ కూడా ఎంసీయూ రిపోర్టర్స్ నుండి, హాలీవుడ్ రిపోర్ట్స్ నుండి క్లియర్ గా వచ్చాయి. కానీ ధనుష్ ఈ మాలిక్యూల్ మ్యాన్ పాత్ర చేస్తున్నట్టు, రూషో బ్రదర్స్ తోటి మళ్ళీ తిరిగి కొలాబరేట్ అవుతున్నట్టు న్యూస్ విపరీతంగా వైరల్ అయినప్పటికీ ఆ విపరీతంగా వైరల్ అయిన న్యూస్ అంతా కూడా మన ఇండియన్ కంట్రీలో, ముఖ్యంగా సౌత్ ఇండియాలోనే. ఇలాంటి మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ మాలిక్యూల్ మ్యాన్ అంటే హాలీవుడ్ రిపోర్ట్స్, ఎంసీయూ రిపోర్ట్స్ రాకుండా డైరెక్ట్ గా ఇండియా, సౌత్ ఇండియాలో రావడం ఏంటనేదే నేను ఒక్క లాజిక్ గా చెప్పా. కానీ ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా మల్టీవర్స్ తో కూడుకున్నవి కాబట్టి చాలా క్యారెక్టర్స్ వేరియంట్స్ గా క్యామియోస్ ఉండొచ్చు. ఇండియన్స్ హాలీవుడ్ లో చేయరని కాదు, ఆల్రెడీ చాలా సార్లు చేశారు. డైరెక్ట్ గా థియేట్రికల్ ఫిల్మ్ లోని దీపికా పడుకోనే XXX రిటర్న్ ఆఫ్ జాండర్ కేస్ లాంటి ఫిల్మ్ లో కూడా చేశారు. అండ్ అఫీషియల్ థియేట్రికల్ పోస్టర్ లో కూడా ఆమెను పెట్టారు. కాకపోతే ఆమె క్యారెక్టర్ ఎక్కువసేపు ఉండదు. ఇండియన్ మార్కెట్ ని టార్గెట్ చేయడానికి ఈ విధంగా ట్రై చేస్తూ ఉంటారు. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. డైరెక్ట్ గా ప్రియాంక చోప్రా, బేవాచ్ అనే కాదు, చాలా హాలీవుడ్ ఫిల్మ్స్ లో చేసి డైరెక్ట్ గా హాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయారు. రీసెంట్ గా మనం నెట్ఫ్లిక్స్ లో చూసుకున్నట్టయితే ఇండియన్స్ ని ఎక్కువగా టార్గెట్ చేయడానికి, అంటే ఇండియన్ పాపులేషన్ వ్యూస్ వాళ్ళకి బాగా మ్యాటర్ అవుద్ది కదా. ఇండియన్ కరెన్సీ కలెక్షన్స్ ప్రకారం డాలర్స్ లో ఏం మాత్రం మ్యాటర్ కాదు, కానీ నెట్ఫ్లిక్స్ వ్యూస్ లోని ఖచ్చితంగా మ్యాటర్ అవుతుంది. సో అందువల్లనే హార్ట్ ఆఫ్ స్టోన్ లాంటి ఫిల్మ్ లో ఆలియా భట్ ని మెయిన్ విలన్ లాంటి క్యారెక్టర్స్ కూడా ఇచ్చారు. పర్సనల్లీ గ్రే మ్యాన్ యొక్క ఇండియా ప్రమోషన్స్ గానీ, ఇండియాలో ముంబైలో జరిగిన ప్రీమియర్స్ గానీ, ఈ నెట్ఫ్లిక్స్ టార్గెట్ అంతా కూడా ఇండియన్ పాపులేషన్ గురించి రూసో బ్రోస్ ట్రై చేస్తున్నారని అనిపించింది అనమాట. మరి ఈసారి కూడా ఆ విధంగా ట్రై చేయాలనుకుంటే మాక్సిమం క్యామియో ఇస్తారు నాకు తెలిసినంత వరకు. సో అది కూడా ఒకళ్ళు ఇస్తే అప్పుడు హాలీవుడ్ రిపోర్టర్స్ ఈ నార్మల్ క్యామియో యాక్టర్ తెలియక అంతగా పట్టించుకోకపోవచ్చు. కానీ ఇక్కడ ధనుష్ ఒకవేళ క్యామియోకి వెళ్తే ఖచ్చితంగా లీక్స్ జరుగుతాయి. మొత్తానికి మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా కాస్టింగ్ గురించి. దాంతో పాటు రాబర్ట్ ప్యాటిన్సన్ ఖచ్చితంగా మాలిక్యూల్ మ్యాన్ ఎందుకు అవ్వాలి బ్రో, అప్కమింగ్ గా మ్యూటెంట్ సాగా చాలా మెయిన్ అని రీసెంట్ గా కెవిన్ ఫేజ్ కన్ఫర్మ్ చేశారు. సో ఆ మ్యూటెంట్ సాగాకి ఇంతవరకు పర్ఫెక్ట్ కాస్టింగ్ జరగలేదు ఎంసీలోనే. ఇక అవెంజర్స్ కాకుండా మ్యూటెంట్స్, ఎక్స్ మ్యాన్ ఈ వీళ్ళే ఉంటారు అనమాట మొత్తం. కాబట్టి ఈ యంగ్ గా ఈ ఎక్స్ మ్యాన్ టీమ్ కి లీడర్ గా ఈ సైక్లాప్స్ లాంటి క్యారెక్టర్ కి రాబర్ట్ ప్యాటిన్సన్ బాగా బాగుంటుందని చెప్పి కూడా ఇంటర్నెట్ లో చాలా మంది మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ సైక్లాప్స్ క్యారెక్టర్
హెన్రీ క్యావిల్ కూడా చేసే పాసిబిలిటీస్ ఉన్నట్టు కూడా రీసెంట్ గా న్యూస్ బాగా వస్తుంది. నిజానికి ఫాక్స్ స్టూడియోస్ యొక్క ఎక్స్మెన్ ఫిల్మ్స్ లో సైక్లాప్స్ ని అంత పర్ఫెక్ట్ గా స్ట్రాంగ్ గా వాడుకోలేదనేది నా ఫీలింగ్ అనమాట. యానిమేటెడ్ షోస్ లోని కామిక్స్ లో ఉన్నంత స్ట్రాంగ్ గా ఎంసీ తోటి మీటింగ్ జరిగిన తర్వాత హెన్రీ క్యావిల్ ని కేవలం ఒక క్యామియో గురించి మాత్రమే కాకుండా అప్కమింగ్ ఎంసీ ప్రాజెక్ట్స్ లో కూడా ఈయన కనిపించే అవకాశం ఉందనే పాసిబిలిటీస్ కూడా మనకి ఎంసీ రిపోర్టర్స్ నుండి వచ్చాయి. చాలా మంది అది అప్కమింగ్ గా ఒలివరిన్ గా ఒకవేళ హ్యూగ్ జాక్మన్ రిటైర్ అయిపోయి ఓల్డ్ అయ్యాడని చెప్పి యంగ్ ఒలివరిన్ కావాలనుకుంటే హెన్రీ క్యావిల్ ఆ కన్సిడరేషన్ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉంటాడు. అండ్ సైక్లాప్స్ క్యారెక్టర్ గా కూడా పాసిబిలిటీస్ ఉన్నాయని ఆ రిపోర్ట్స్ వచ్చాయి. హెన్రీ క్యావిల్ పాసిబిలిటీ వల్ల మాత్రమే కాదు, మ్యూటెంట్ సాగా మొదలవడానికి 2028 2029 టైం పడుతుంది. కాబట్టి అప్పటిదాకా జరగబోయేదానికి ఇప్పుడు మీటింగ్ అవ్వదని నేను అనుకుంటున్నాను. అండ్ హెన్రీ క్యావిల్ కూడా ఖాళీగా లేడు. ఎంజిఎం వల్ల వాల్ట్రాన్ యాక్షన్ ఫ్రాంచైజ్ లైక్ ట్రాన్స్ఫార్మర్స్ లో ఉంటుంది. ఆ యాక్షన్ ఫ్రాంచైజ్ లోని ఆల్రెడీ లీడ్ కాస్ట్ గా సైన్ చేశారు. అలానే వార్ హ్యామర్ వీడియో గేమ్ గురించి కూడా మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. దాని అడాప్టేషన్ ఫిల్మ్ గురించి కూడా హెన్రీ క్యావిల్ 2 years బ్యాకే సైన్ చేశారనమాట. ఇప్పటికీ ఆ ప్రాజెక్ట్ ప్లానింగ్ లో ఉంది అండ్ సినిమాటిక్ యూనివర్స్ గా కూడా ప్లాన్ చేస్తున్నారంట. సో మొత్తానికి ఈ 2 franchises తో పాటు హెన్రీ క్యావిల్ మరొక ఫ్రాంచైజ్ లో కూడా బిజీగా ఉన్నట్టు, నెక్స్ట్ ఇయర్ షూటింగ్ స్టార్ట్ అవబోతున్నట్టు కూడా మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. హైలాండర్ గురించి జాన్ విక్ డైరెక్టర్ తీయబోతున్నారు. కాకపోతే కాస్త టైం లేట్ చేశారు ఆయన. ఇప్పుడు ఇంకొక ప్రాజెక్ట్ బ్యాలరీనా షూటింగ్ లో కూడా ఇన్వాల్వ్ అవడం తోటి ఈ ప్రాజెక్ట్ కూడా లేట్ అవుతుంది. అండ్ ఇది కూడా సింగిల్ ప్రాజెక్ట్ కాదు, సక్సెస్ఫుల్ గా ఒక ఫ్రాంచైజ్ నే ప్లాన్ చేసుకున్నారు ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ ఇయర్ ఎనలా హోమ్స్ యొక్క థర్డ్ పార్ట్ లోని షెర్లాక్ హోమ్స్ గా కనిపించబోతున్నారు. అండ్ మళ్ళీ గాయ్ రిచీ గారితో కలిసి ద గ్రే అనే ఫిల్మ్ లో కూడా కనిపించబోతున్నారు. ఈ విధంగా ఆయన కూడా బిజీ స్కెడ్యూల్ ఉంది. విచర్ ఎలానో ఆగిపోయింది. ఒకవేళ డీసీ రీబూట్ కాకపోయింటే సూపర్ మ్యాన్ గా కంటిన్యూ అయి ఉండేవాళ్ళు. సో ఈ విధంగా ఆయన బిజీగా ఉండడం వల్లేమో అప్కమింగ్ మ్యూటెంట్ సాగాకి ప్లాన్ చేసుకున్న ఆయన్ని జస్ట్ క్యామియోగా డెడ్ పూల్ అండ్ ములురిన్ లోని ఎంసీ వాళ్ళు యూజ్ చేసుకుని ఉంటారు. ప్యారిన్సన్ కూడా టైం కల్లా ఖాళీ అవుతాడు. మరి చూద్దాం, డూమ్స్ డే సీక్రెట్ వార్స్ టైంకి వాడతారా లేదంటే మ్యూటెంట్ సాగాలా వాడతారా అనేది అప్కమింగ్ అప్డేట్స్ రావచ్చు. కానీ కంప్లీట్ గా ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్ గా అర్థం కావడానికే ప్రతిదీ చెప్తున్నా. ఇక నెక్స్ట్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజ్ కి ఏమైంది? 2020 2021 టైంలోని ఫాస్ట్ 10 తోటి ఒక సీక్వెల్స్ అయితే కనెక్ట్ అయి ఉన్నాయి. అది సింగిల్ ప్రాజెక్ట్ కాదని అనౌన్స్ చేశారు. అండ్ యాక్చువల్ గా అప్డేట్ ప్రకారం ఫాస్ట్ 10 తర్వాత ఫాస్ట్ 11 అండ్ ఫాస్ట్ 12 ఈ 3 ఫిల్మ్స్ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. లైక్ ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్ లాగా ఎన్నో ఉన్నాయి హాలీవుడ్ లో. విధంగా 2 parts కనెక్ట్ అయ్యి క్లైమాక్స్ ఒక క్లిఫ్ హ్యాంగర్ తోటి సినిమా ఎండ్ అవుద్ది. రీసెంట్ గా కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ లాగా డ్యూన్ 1 ఎండింగ్ అండ్ డ్యూన్ 2 ఎండింగ్ కూడా ఒక క్లిఫ్ హ్యాంగర్ అనుకోవచ్చు. అండ్ వికెడ్ పార్ట్ 1 యొక్క ఎండింగ్. ఈ విధంగా చాలా హాలీవుడ్ ఫిల్మ్స్ ఉంటాయి అనమాట. ఆ విధంగా 3 parts అని ఇనిషియల్ గా ప్లాన్ చేసుకున్నారు కదా. మరి 2023లో వచ్చిన ఈ సినిమా తర్వాత ఫాస్ట్ 11 గురించి అంటే 2024 ఎండింగ్ అయిపోతున్నప్పటికీ కూడా అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది, రిలీజ్ డేట్ ఏది కూడా క్లారిటీ లేదు. ఆ రిలీజ్ డేట్ అనేది ముందు యాక్చువల్ గా ఫాస్ట్ 10 2023లో రిలీజ్ అయితే ఫాస్ట్ 11 అనేది 2024 ఆర్ 2025 లోనే ప్లాన్ చేసుకున్నారు. కానీ నెక్స్ట్ ఇయర్ కూడా ఈ సినిమా రిలీజ్ కావడం లేదు ఫాస్ట్ 11 అనేది. కారణం ఏంటంటే లేబర్స్ ఇష్యూ గానీ లేదంటే యాక్టర్ స్ట్రైక్, రైటర్ స్ట్రైక్ ఇష్యూ మాత్రమే కాదు, ఇంకొక మేజర్ ఇష్యూ కూడా ఈ ఫ్రాంచైజ్ లోని ప్రొడక్షన్ హౌస్ తోటి ఉందన్నమాట. ఫాస్ట్ 7 అండ్ ఫేట్ ఆఫ్ ది ఫ్యూరియస్ 8th part తర్వాత ఈ ఫ్రాంచైజ్ ఎక్కువ క్రిటిసిజం ని చూస్తుంది. అంతకు ముందు కూడా క్రిటిసిజం ఉండేది కానీ ఎక్కువ ఈ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9th part కి అయితే మాత్రం విపరీతమైన క్రిటిసిజం వచ్చింది. చాలా దారుణంగా ట్రోల్స్ చేసేంత దారుణం అయిపోయింది ప్లాట్ లో గానీ ఆ లాజిక్స్ లో గానీ ఎగ్జిక్యూషన్ లోని. 9th part తోటి కంపేర్ చేస్తే 10th part కాస్త బెటర్ అనిపించినప్పటికీ దానికి కూడా క్రిటిసిజం గానీ ట్రోల్స్ గానీ యూజువల్ గా జరిగాయి. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో కొన్ని చాలా ఉన్నాయి అండ్ రైటింగ్స్ లో కూడా చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫాస్ట్ 10 లో కూడా ఓన్లీ కొన్ని సీన్స్ అలా వెళ్తుంటే తప్పించి. సో ఈ విధమైన క్రిటిసిజం తో పాటు ఆడియన్స్ లో ఫాటిక్ కూడా మొదలైంది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9th part లాక్డౌన్ టైంలో వచ్చినప్పటికీ విపరీతంగా కలెక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత వచ్చిన ఈ ఫాస్ట్ 10 ప్రాజెక్ట్ చాలా గట్టి బడ్జెట్ ని పెట్టేశారు. ఎందుకంటే క్లిఫ్ హ్యాంగర్స్ తోటి సీక్వెల్ 1 or 2 ప్రాజెక్ట్స్ ని పెట్టుకున్నారు కదా. ఈ సినిమా మినిమం 1 billion దాటి కొట్టాలి, గట్టి రీచ్ అవ్వాలి. తర్వాత క్లిఫ్ హ్యాంగర్స్ తో సీక్వెల్స్ తో ఇంకా ఎక్కువ నెంబర్స్ ని అచీవ్ చేద్దామనే ప్లాన్ ని, ఫ్యామిలీని ఎక్స్పాండ్ చేద్దామని పెద్ద పెద్ద ప్లాన్స్ ని చేసేసుకున్నారు అనమాట. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ ఫిలిం లాస్ అయింది, బ్రేక్ ఇన్ కాలేదు. ఎందుకంటే హెవీ బడ్జెట్ ద్వారా మీకు అప్పుడు బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్స్ లో చెప్తున్నాను కదా. కానీ దానివల్ల పెద్ద ప్రాబ్లం ఉంటుందా అంటే లేదు. అప్కమింగ్ ప్రాజెక్ట్ కి కూడా పెద్ద బడ్జెట్ లోని పెద్ద విఎఫ్ఎక్స్ తోటి సైన్స్ ఫిక్షన్ గా మొత్తం ఈసారి డైరెక్ట్ గా స్పేస్ లోనే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 తర్వాత ఆ విధంగా ప్లాన్ చేసుకున్నారు. జేసన్ మామా వచ్చిన తర్వాత కూడా అదొక రొటీన్ రివెంజ్ డ్రామా అయిపోయింది. దీంట్లో ఇంకా అప్కమింగ్ సీక్వెల్స్ ఏం కనెక్ట్ చేస్తారా అనే కన్ఫ్యూజన్ లో చాలా మంది ఉన్నారు. అలా అని మొత్తం లిమిట్స్ లేకుండా బడ్జెట్ ని పెట్టేస్తే ఈసారి బ్రేక్ ఈవెన్ అవ్వకపోతే పెద్ద లాస్ ని మిగులుస్తుంది. కాబట్టి కాస్త తెలివిగా డిసిషన్ తీసుకోవాలని చెప్పి బడ్జెట్ ని లిమిట్ గా పెడదామని అనుకుంటున్నారు. ఆల్మోస్ట్ 10th part 370 million దాకా పెట్టేశారు బడ్జెట్. కాస్ట్ అని, రెమ్యునరేషన్స్ అని, క్యామియోస్ అని ఎవరికి పడితే వాళ్ళకి యాక్షన్ సీన్స్ తో సహా బడ్జెట్ పేలిపోయింది అనమాట. సో ఖచ్చితంగా ఈసారి అలా కాకుండా లిమిట్ లో ఉంచుకుందామని ప్రయత్నిస్తారట. డ్వేన్ జాన్సన్ కూడా కాస్టింగ్ లో జాయిన్ అవుతున్నారు. అండ్ యాక్షన్ సీన్స్ లో కానీ ముఖ్యంగా ఈసారి రైటింగ్స్ లోనే ఎక్కువ ఫోకస్ చేయాలి. అన్నెసరీ యాక్షన్ సీన్స్ కానీ ఎక్కువ రెమ్యునరేషన్స్ కాకుండా లిమిట్ లో పెడదామని ప్లానింగ్ లో ఉన్నారు. మరి డ్వేన్ జాన్సన్ కూడా ఏ విధంగా అంటే ఆయన రావడం అనేసారు,
మరి మొత్తానికి వచ్చారు. సో మరి శాలరీస్ విషయంలోని ఇవన్నీ కూడా ఏ విధంగా ప్లాన్ చేసి ఒక 250, 300 అసలు టచ్ అవ్వకుండానే బడ్జెట్ ని ప్లాన్ చేస్తున్నారంట. దాంతో కాస్త ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు. ఇక 12th పార్ట్ ఏ విధంగా ఉంటుందనే క్లారిటీ లేకుండా కంప్లీట్లీ స్క్రిప్ట్ మొత్తాన్ని చేంజ్ చేస్తున్నారనమాట. సో ఈ విధంగా స్క్రిప్ట్ ని రీరైట్ చేయడం వల్ల, అంటే యాక్చువల్ గా ఫాస్ట్ 10 తర్వాత ఫాస్ట్ 11, ఫాస్ట్ 12 ప్లాన్ చేసుకున్నారు కదా, ఈ రీరైటింగ్ చేయడం వలన డైరెక్ట్ గా ఈ ఫాస్ట్ 11 ఫిలిం తోటే ఈ ఫ్రాంచైజ్ ని ఎండ్ చేసేద్దామని కొత్త ప్లాన్ వచ్చిందనమాట. కాబట్టే రిలీజ్ డేట్ ని, మొత్తం షూటింగ్స్ ని అన్నిటిని డిలే చేసేసి ప్రస్తుతానికి స్క్రిప్ట్ విషయంలోనే చాలా టైం తీసుకుంటున్నారు అనమాట. స్ట్రైక్స్ తర్వాత ఈ ఇయర్ లో కాదు, నెక్స్ట్ ఇయర్ ఎర్లీగా ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందన్నమాట. యాజ్ ఆఫ్ నౌ అప్కమింగ్ ఫిల్మ్ తోటి మొత్తం ఫ్రాంచైజ్ ని ఎండ్ చేసేద్దామనే డిసిజన్ చాలా మంచిదన్నమాట. మరి స్పేస్ గానీ, రివెంజ్ గానీ ఇవన్నీ కూడా ఎన్ని విధాలుగా మారుస్తారో మనకు తెలియదు, కానీ బెటర్ గా ఫ్రాంచైజ్ ని ఎండ్ చేస్తే బెటర్. బడ్జెట్ ఇష్యూ మాత్రమే కాదు, 40 కూడా మొదలవుతుంది కాబట్టి ఏమైనా నెక్స్ట్ పార్ట్ తేడా కొడితే ఆ తర్వాత ఇంకొక పార్ట్ ఉంటుంది కదా, అది తీయడం కాదు కదా, విపరీతంగా లాసెస్ లో పడిపోతారు. సో ఇది మంచి డిసిషన్. 9th పార్ట్ ని ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ డైరెక్టర్ జస్టిన్ లిన్ డిసప్పాయింట్ చేయడం మాత్రమే కాదు, విన్ డీజెల్ సెట్స్ లో కొద్దిగా లేట్ గా వెళ్ళడం కానీ, కొద్దిగా అన్ఫిట్ గా కనిపించడం కానీ, ఈ విధంగా డైరెక్టర్ తో ఇష్యూ జరిగి డైరెక్టర్ ని మార్చేశారు ఆల్రెడీ. ఇక ఇదంతా కాదు, మెయిన్ అప్డేట్ ఏంటంటే హబ్షన్ షాట్ 2 ఆ ఫిల్మ్ అయితే మాత్రం షెడ్యూల్డ్ అని అనుకున్నాం. ఎప్పుడైతే డ్వేన్ జాన్సన్ ఫ్రాంచైజ్ లోకి రావట్లేదు అనుకున్నారో ఆ ప్రాజెక్ట్ ఆగిపోతుందని అనుకున్నారు, కానీ లేదు, ఆ ప్రాజెక్ట్ స్టిల్ కన్సిడరేషన్ లో ఉంది. అంటే డ్వేన్ జాన్సన్ తిరిగి వచ్చాడని కాదు, డ్వేన్ జాన్సన్ ఒకవేళ ఈ 11th పార్ట్ కి వచ్చినా రాకపోయినా హబ్షన్ షాట్ 2 తీస్తుంటాం అన్నది ఆల్రెడీ ప్రొడ్యూసర్ అయితే మాత్రం చెప్పారనమాట కొన్ని ఇంటర్వ్యూస్ లోని. రీసెంట్ గా కూడా డ్వేన్ జాన్సన్ లైనప్ లో ఉందన్నమాట. సో ఫిక్స్ అని చెప్పుకోవాలన్నమాట. సో మొత్తానికి మీకైతే లేటెస్ట్ అప్డేట్స్ క్లియర్ గా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఇంకేదైనా ఫ్రాంచైజ్ మీద డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ లేటెస్ట్ గా పైరట్స్ ఆఫ్ ది కెరేబియన్, హ్యారీ పాటర్, నార్నియా ఇలా చాలా ఫ్రాంచైజెస్ గురించి వీడియోస్ అయితే మాత్రం ప్రతి మండేన హాలీవుడ్ అప్డేట్స్ లో చేస్తూ ఉంటా. సో ఒకవేళ మీరు మిస్ అయితే చెక్ చేసుకోండి ఆ అప్డేట్స్ ని. అండ్ వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.